సో సెమెన్ అనాలిసిస్ చేయాలంటే ప్రీ రిక్విజిట్స్ అంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయన్నమాట? ఓకే, సో జనరలీ మేము సెమెన్ అనాలిసిస్ క్లినిక్లో ఆర్ సెంటర్లో ఆర్ ల్యాబ్లో ఒక ప్రైవేట్ రూమ్ అరేంజ్ చేస్తాం విత్ క్లీన్ హైజీన్ ప్లేస్ విచ్ దే హ్యావ్ టు కలెక్ట్ త్రూ మాస్టర్బేషన్. ఇప్పుడు మాస్టర్బేషన్తో వాళ్ళు సెమెన్ అనాలిసిస్ సెమెన్ ఇవ్వాలి. ఓకే. And they have to collect in a semen container. Okay. So before doing the collection, they have to wash their genital areas clean with just soap and water, dry it and wash their hands also. చేతులు కూడా వాష్ చేసి తర్వాత ejaculate టు కంటైనర్లో ఇవ్వాలి. అండ్ చాలాసారి ఏమవుతుంది అయితే పీపుల్ హ్యావ్ డిఫికల్టీ, వాళ్ళకి ఒక న్యూ ప్లేస్లో కణాలు ఇవ్వాలి అయితే కొంచెం ఇనిబిషన్ లాగా ఫీల్ అవుతుంది. So in such a scenario, if they feel comfortable with their wife, we also allow the wife in the collection room. Okay. Or some people have more problems, they are unable to collect in spite of the wife. We also can give them some medications which will help them to collect the semen. Okay. So ముందు అంటే మీ దగ్గరికి వచ్చే ముందు ఏమైనా గ్యాప్ తీసుకోవాలా సెమెన్ క్వాలిటీ కోసం? Definitely. So they have to come with an abstinence of 2 to 7 days. 2 to 7 days ఏ సెక్షువల్ abstinence అయితే కలిసిన తర్వాత ఒక 2 to 7 days వరకు గ్యాప్ ఇచ్చి వచ్చి కణాలు ఇవ్వాలి. ఓకే. సో మీరు అన్నట్టు సైకలాజికల్ ఇష్యూ ఉంటుంది సెమెన్ ఇవ్వడానికి. అలాంటి వాళ్ళకి సపోజ్ మీరు టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కుదరని సమస్యలు ఏమైనా మీకు ఎదురయ్యాయి మేడం, వాళ్ళకి ఏం చేస్తారు? అయితే దెన్ వీ గో టు ది నెక్స్ట్ లెవెల్. అట్లాంటి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ విల్ గివ్ దెమ్ లిటిల్ మోటివేషన్. చాలాసారి మోటివేషన్ ఇచ్చేటప్పుడు దే ఆర్ ఏబుల్ టు గివ్ ద శాంపిల్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇనిబిషన్ అవుతుంది, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. దెన్ దెర్ ఆర్ అదర్ మెథడ్స్ వీ కెన్ అసిస్ట్ దెమ్ విత్ వైబ్రేటరీ టెక్నిక్స్ ఆర్ ఎలక్ట్రో ఎజాక్యులేషన్స్, అవి అన్నీ ఉంటుంది. కానీ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్స్. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఏబుల్ టు గివ్. ఓకే. సో ఈ సెమెన్లో ప్రాబ్లమ్స్ ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, లేదంటే ఇన్ఫెక్షన్ ఇప్పుడు లేడీస్లో చూసినట్టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అలాంటి కాజెస్ కూడా ఉంటాయా? చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో సెమెన్ బయటకు రావాలి. సెమెన్ ఈజ్ బేసిక్లీ అ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్లో స్పర్మ్స్ ఉంటాయి. ఓకేనా? సో స్పర్మ్స్ ఆర్ బేసిక్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టెస్టిస్. ఆ టెస్టిస్లో సెమెన్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత బయటికి రావాలి అయితే ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఈ టెస్టిస్ ఇస్ లైక్ అ ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీలో ఎక్కడైనా మిస్ మ్యాచ్, ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే ద హోల్ ప్రాసెస్ గెట్స్ ఎఫెక్టెడ్. సో ఈ పాత్వేలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ జరిగినా కూడా మనకి సెమెన్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ప్యాసేజ్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాకేజ్ అయితే కూడా సెమెన్స్ బయటకి రావు స్పర్మ్స్. ఓకే. సో ఇన్ఫెక్షన్, బ్లాకేజ్ అంతా ప్యాసేజ్లో అవుతే ఇట్ ఎఫెక్ట్స్ ద సెమెన్ పారామీటర్స్. ఓకే. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో మంట కానీ ఇలాంటివి ఉన్నప్పుడు సెమెన్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్? డెఫినెట్లీ, బికాస్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు సెమెన్ బయటికి రావడం, యూరిన్ బయటికి రావడం, ఇట్ ఈస్ అ సేమ్ ప్యాసేజ్. సో ఆ ప్యాసేజ్లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా సెమెన్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దేర్ ఈస్ ఎన్ ఎంటిటీ కాల్డ్ రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ కూడా. చాలాసారి మనకి సెమెన్ అసలు స్పర్మ్స్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద సెమెన్. కానీ బికాస్ ఆఫ్ సమ్ లాక్సిటీ ఇన్ ది ప్యాసేజ్ ద స్పర్మ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద యూరినరీ బ్లాడర్. సో ఇలాంటి వెరీ కామన్లీ సీన్ ఇన్ డయాబెటిక్స్. సో స్పర్మ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద యూరినరీ బ్లాడర్. ఓకే. సో దిస్ ఇస్ సంథింగ్ న్యూ. నాకు కూడా ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే మ్యామ్, ఇది మనము సెమెన్ నార్మల్గా ఇజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు. అసలు ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఎంతవరకు ఉంటుంది? ఓకే. సో దట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఈజ్ లెస్, చాలా తక్కువనే ఉంటుంది. కానీ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లమ్ ఇస్ సైకలాజికల్. ఓకే. మెజారిటీ పేషెంట్స్కి కొంచెం కౌన్సిలింగ్, సెక్షువల్ కౌన్సిలింగ్ ఇస్తే దే ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. సో
సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అపార్ట్ ఫ్రమ్ సైకలాజికల్ క్యాన్ బి హార్మోనల్ ఆల్సో. ఇప్పుడు హార్మోన్స్ ఎక్కడైనా తక్కువ ఉంటే కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ ఇస్ వాళ్ళకి ఏదైనా కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, కొన్ని టాబ్లెట్స్ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడుతున్నారు, ఆ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో దేర్ ఆర్ 2 types బేసిక్లీ. ఒకటేమో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, అండ్ ది అదర్ వన్ ఇస్ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్, అండ్ ఇంకోటి ఏంటైతే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. సో దేర్ ఆర్ 3 things. One is erection రావడానికి ఇబ్బంది ఉంటుంది. దట్ కుడ్ ఆల్సో బి బికాస్ ఆఫ్ సమ్ న్యూరల్ ప్రాబ్లమ్స్. కొన్ని నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్పైనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ది అదర్ థింగ్ ఈస్ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉండొచ్చు. అండ్ ద థర్డ్ ఇస్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. అయితే వాళ్ళకి ఆర్గాజం వస్తే ఇట్ డజంట్ స్టే, దే జస్ట్ ఇజాక్యులేట్ వెరీ ఫాస్ట్. అండ్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఆల్సో కామన్ విత్ డయాబెటిక్స్, అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్. సో ఇవి 3 సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఓకే, మెడికేషన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మేడం? మెడికేషన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచి యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ వాడతారు. హైపర్టెన్సివ్ కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ కూడా సెక్షువల్ యాక్టివిటీ ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఈజ్ ఎనీవే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా, బికాస్ ఎజాక్యులేషన్ అంటే బ్లడ్ ఫిల్లింగ్ ప్రాసెస్, సో కార్డియాక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు చూసారు? కార్డియాక్ జనరల్గా డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ దియర్ కార్డియాక్ కండిషన్. సో ఏదైనా సెక్షువల్ యాక్టివిటీ ఈజ్ అ కైండ్ ఆఫ్ వర్క్. It is a kind of a workout kind of a thing. So if their function of the heart is comparatively less, it may affect their sexual performance. Okay.